హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చిక్కుడుగాయ తీసుకొని చిక్కుడుగాయ నార మొత్తం తీసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయిలో వాటర్ వేసుకొని చిక్కుడుగాయ ముక్కలను బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు అనేటివి వంపేసి నేను పక్కకు తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్రను కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకోండి, అలా అయితేనే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను ఆయిల్లో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. టమాటో ముక్కలను ఫస్ట్ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేయండి. వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి టమాటో ముక్కలను వేసి. టమాటో ముక్కలు ఫ్రై అయ్యాక కారం ధనియా పౌడర్ వేయండి. కారం ధనియా పౌడర్ వేసి కలుపుకోండి. తర్వాత కొన్ని వాటర్ వేయండి. ఒక చిన్న గిలాసడు వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి, మొత్తం మిక్స్ చేసుకోండి. కాసేపు ఉడకనివ్వండి. చూసారు కదా ఉడికిన తర్వాత ఎలా అయిందో. ఇలా మొత్తం వాటర్ మొత్తం పీల్చుకోవాలి. మొత్తం ఉడకబెట్టుకున్న తర్వాత ఎలా అయిందో చూడండి, చక్కగా ఉడికింది. ఓకే, చిక్కుడుగాయ టమాటో కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్, సింపుల్గా. ఇలాంటి నా వీడియోస్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.